మొదటి సంతకమే డిఎస్సిలో పెట్టి ఆ యువత నీ డ్రగ్స్కి నీ గంజాయికి బానిస కాకుండా నిర్వీర్యం కాకుండా కాపాడాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని చూసి నువ్వు వారవలేక ఇటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలకి ఈవేళ ఈ రాష్ట్రంలో తెరదీస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ఎందుకంటే నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే కాదు, ఆ రోజు ఏదైతే 2004లో నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు 1,00,000 కోట్లు ఆర్జించావు. మళ్ళీ డైరెక్ట్గా దొంగ చేతికే తాళాలు వచ్చినట్లుగా 2019లో నీకు అధికారం వస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి ప్రజా సంపదనంతా కూడా ల్యాండు, మైను, వైను, మరి ఏదైతే విలువైనటువంటివన్నీ కూడా ఏదైతే లూటీ చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే దోచుకున్నావో ఆ రోజే నీ ఆలోచన. తండ్రి అధికారం ఉన్నప్పుడు లూటీ చేశా, నాకు స్వయంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లూటీ చేశా, మళ్ళీ రేపు తిరిగి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లూటీతోటి ఇంక ఏమీ మిగలడం లేదు ప్రభుత్వ ఆస్తులు, అంచేత ప్రజా ఆస్తులను కూడా కొల్లగొట్టాలనేటువంటి నీ ఆలోచనలో భాగంగా నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈవేళ రద్దు చేశామో. మరి ప్రైవేట్ ఆస్తుల్ని నీ పరం కాకుండా ఆలోచనతోటి మరి ఏదైతే ఆ రోజు మాట ఇచ్చాం అధికారంలోకి వచ్చాక ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఈవేళ ప్రజల్లో ఈవేళ ఏ గ్రామానికి పోయినా, ఏ వార్డుకి పోయినా, ఏ వాడకు పోయినా ప్రజల్లో మళ్ళీ ఒక ధైర్యం వచ్చింది. ఎస్, నా తాత ముత్తాతల ఆస్తి నా పక్షాన ఉంది, నా డాక్యుమెంట్స్ నా పక్షాన ఉన్నాయి, నా పాస్బుక్లు నా పక్షాన ఉన్నాయి, నా 10 అడంగులు నా పక్షాన ఉన్నాయి అని ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ ధైర్యంగా ఉన్నారు. నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా దాన్ని చూసి నువ్వు ఓర్వలేక ఈరోజు ఇటువంటి అసత్యమైనటువంటి ప్రచారానికి ఏదైతే అన్నా క్యాంటీన్లు ఆ రోజు 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం, 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నిండేటువంటి విధంగా పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తే మళ్ళీ రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తున్నామో దాన్ని చూసి నువ్వు ఓర్వలేక ఇటువంటి మరి అసత్యమైనటువంటి ప్రచారానికి ఈవేళ తెరదీస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా అందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నీ 5 సంవత్సరాల్లో గట్టిగా మాకు ఏదైనా ఆనందం వచ్చినా నవ్వుకునేటువంటి పరిస్థితి లేదు, మాకు ఏదైనా బాధ అనిపించి కనీసం కన్నీళ్లు పెట్టుకుందామన్నా కూడా అటువంటి హక్కు కూడా 5 సంవత్సరాల్లో నీ పాలనలో మేము కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కొంత పాజిటివ్ దృక్పథంతో ఆనందంగా సంతోషంగా ఒక్కొక్క అడుగు ముందుకెయ్యాలని ఈవేళ ప్రజలు ముందుకెళ్తూ ఉంటే మరి ఈవేళ నువ్వు దాన్ని కూడా అడ్డుకునేటువంటి విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి మళ్ళీ ఒక విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉంటే ఆ పెట్టుబడులు రాకూడదు, ఆ పారిశ్రామికవేత్తలు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నీ 5 సంవత్సరాల పాలనలో ఏ రకంగా అయితే భయభ్రాంతులకు గురి చేసావో అటువంటిదే మళ్ళీ ఈసారి పాలనలో కూడా కంటిన్యూ కావాలనేటువంటి ఆలోచనతో నీ అవినీతి పత్రిక, నీ కరపత్రికలను అడ్డం పెట్టుకుని ఈవేళ అటువంటి విష ప్రచారానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పాల్పడుతున్నావో ప్రజలందరూ కూడా దీన్ని కూడా సీరియస్గానే తీసుకున్నారంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ లా అండ్ ఆర్డర్ని మెయింటెనెన్స్ చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మేము చెప్పడం కాదు, చరిత్ర చెప్తుంది. ఏదైతే ఆ రోజు మీరు చూసుకోండి, ఆ రోజు హైదరాబాదులో మనందరం కూడా చూసేవాళ్ళం, ఒక వినాయక చవితి వస్తే 100లాది మంది చనిపోయేవారు. మరి నెలల తరబడి, వారాల తరబడి కర్ఫ్యూ ఉండేది హైదరాబాదులో. కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకనే అక్కడ మత కల్లోలను అరికట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీ అందరికీ తెలుసు, అటు రాయలసీమ కానీ ఇటు పల్నాడు కానీ ఎక్కడ చూసినా కూడా ఫ్యాక్షనిజం బుస్సల కొట్టేది. వేట కొడవలకి వేలాది మంది కుటుంబాలు బలైపోయేటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి ఫ్యాక్షనిజంని రూపం మాపినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ రోజు నక్సలిజం మరి ఆ రోజు విజృంభించినటువంటి రోజుల్లో కూడా
చంద్రబాబు నాయుడు గారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నక్సలిజంని